మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ సర్వైవర్స్ ఎక్కువ మంది ఈ రోజుల్లో మనకి క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతున్నారు కాబట్టి ఈ సర్వైవర్స్ బేసిక్గా ఫిజికల్గా ఎమోషనల్గా వాళ్ళు సమాజం నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఆ ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఏ రకంగా వాళ్ళు ఎదుర్కొని వాళ్ళు దృఢంగా నిలవాల్సిన అవసరం ఉంటుంది, కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా వాళ్ళకి ఎంతవరకు అవసరం ఉంటుంది, వీటి నుంచి ఏ రకంగా వాళ్ళు బయటపడాలి, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేంద్ర పైశెట్టి గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ రోజు రోజుకు ఎక్కడ చూస్తున్నా కూడా ఏదో ఒక క్యాన్సర్తో సఫర్ అయ్యే వాళ్ళని కనిపిస్తూనే ఉంటున్నారు. ఇది నార్మల్ వ్యాధి మాదిరిగా తయారైపోతూ వస్తుంది. ఏదో చాలా రేర్గా చూసేవాళ్ళం ఇంతకుముందు కేసెస్, బట్ ఇప్పుడు ఎవరో ఒక దగ్గర కనిపిస్తూనే ఉంది. ఈవెన్ దో మా ఆఫీస్లో కూడా చాలా మంది మేము చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక క్యాన్సర్ తోటి బాధపడే వాళ్ళని. అంతలా పెరిగిపోతున్నటువంటి ఈ క్యాన్సర్స్లో ఈ క్యాన్సర్ సర్వైవర్స్ సమాజం నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఆ ఎమోషనల్ ఛాలెంజెస్ని ఎట్లా వాళ్ళు ఫేస్ చేయాలి? బేసిక్గా ఏంటంటే వాళ్ళు ఫిజికల్గా కన్నా ఎమోషనల్గానే చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం. ఎలా వాటిని ఎదుర్కోవాలి, ఎలాంటి ఇబ్బందులను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు? మీ పేషెంట్స్ కూడా మీ దగ్గరకు వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు కదా. దీన్ని రెండు రకాలుగా మాట్లాడతాను. ఒకటి డ్యూరింగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్, రెండు క్యాన్సర్ సర్వైవర్స్, ఎవరిలో అయితే క్యాన్సర్ క్యూర్ అయిపోయి సర్వైవర్స్ ఉంటారో అది రెండో భాగం. డ్యూరింగ్ క్యాన్సర్ ఏంటంటే ఇండియాలో ఇంకా క్యాన్సర్ అంటే ఒక స్టిగ్మా ఉండిపోయింది. ఒక భయం, క్యాన్సర్ ఉంది అని తెలిస్తే సరౌండింగ్ పీపుల్ వచ్చి మాట్లాడతారో లేదో, ఈవెన్ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు తాకొద్దు, వాళ్ళతో కలిసి తినొద్దు అనే అలా చేస్తారేమో అనేది చాలా స్టిగ్మా ఉంది. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా, పేషెంట్స్ ఈవెన్ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు వాళ్ళకి క్యాన్సర్ ఉన్న ప్రిస్క్రిప్షన్, అంటే క్యాన్సర్ అని రాసిన ప్రిస్క్రిప్షన్ ఉండకూడదు. వాళ్ళకి అంటే క్యాన్సర్ అన్న పదం ఏది తెలియకూడదు. వాళ్ళు ట్రీట్మెంట్కి వచ్చినా కూడా నార్మల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లానే ఉండాలి, కానీ క్యాన్సర్ హాస్పిటల్ అని స్పెసిఫిక్గా ఉండదు. ఎందుకంటే ఇవన్నీ భయం. వాళ్ళు ఇక్కడికి వచ్చి క్యాన్సర్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నామని తెలిస్తే ఎట్లా రెస్పాండ్ అవుతారు. కానీ ఇక్కడ జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్యాన్సర్ అనేది ఎయిడ్స్ లాగా, HBsAg లాగా ఒకరి నుంచి ఒకరికి కలిసి తింటేనో, లేకపోతే చేతులు కలిపితేనో, లేదా సెక్స్ చేయడం ద్వారానో ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యేది కాదు కదా. ఇది వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్యాన్సర్ అనేది ఆ పర్సన్ బాడీలో జీన్స్లో వచ్చిన మార్పుల వల్ల వచ్చింది, అది వీళ్ళ నుంచి వాళ్ళకి వచ్చేది కాదు. ఈ టైంలో అంటే పేషెంట్కి మనం సపోర్ట్ ఇవ్వాలి. అంటే ఒక ఎంపతి చూపించాలి, కానీ ఇప్పుడు ఈ టైంలో సింపతి చూపించి వాళ్ళను ఇంకా ఫర్దర్గా డిప్రెస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది అంటే పబ్లిక్ అందరూ అర్థం చేసుకోవాల్సిన మ్యాటర్, ఈవెన్ ఫ్యామిలీస్ పరంగా. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఒక జర్నీ. క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ఆ ఇంట్లో అంటే పిల్లల్ని కూడా దగ్గరికి పంపించరు అని చెప్తూ ఉంటారు. ఎందుకని? పిల్లలు ఎఫెక్ట్ అవుతారన్నా, లేకపోతే పిల్లల నుంచి వాళ్ళు ఎఫెక్ట్ అవుతారన్నా, ఏంటి అసలు? లేదు, అంటే విలేజెస్లో వాళ్ళకి ఇంకా భయం ఏంటంటే వాళ్ళ నుంచి పిల్లలకు వస్తుందేమో అని. ఎప్పుడు అంటే అదే అన్నాను కదా, వాళ్ళ నుంచి వాళ్ళ గాలి తగలడం వల్ల వీటి వల్ల ఎప్పుడు వచ్చేది కాదు క్యాన్సర్. వస్తే జెనెటికల్గా రావాలి, అంటే వాళ్ళ నుంచి వీళ్ళ పిల్లలకి జన్యువుల పరంగా జెనెటిక్స్ పరంగా రావాల్సిందే తప్ప ఇది ఒకరి నుంచి ఒకరు తాకితే వచ్చేది కాదు. డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఒక రకంగా అంటే వాళ్ళని కల్పించకపోవడం పేషెంట్కి కొంత బెనిఫిట్ అవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళు మోర్ ప్రోన్ ఇన్ఫెక్షన్, కీమోథెరపీలు ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ ఈజీగా వస్తాయి. అప్పుడు కొంత వాళ్ళు దూరంగా ఉంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుందేమో, కానీ వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ అయితే చాలా అవసరం. ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది కొంత టాక్సిక్ ఉంటుంది, అంత ఈజీ కాదు. కీమోథెరపీ, రేడియోథెరపీ కంప్లీట్ చేసి తర్వాత సర్జరీ, అంటే ఈ జర్నీ అనేది చాలా టాక్సిక్ ఉంటుంది. ఈ టైంలో అంటే పేషెంట్ అటెండర్ యొక్క సపోర్ట్ అనేది చాలా అవసరం. లేదు అని అంటే వాళ్ళు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ డిప్రెషన్ ఏంటంటే వీళ్ళని డైలీ హాస్పిటల్కి తీసుకొని రావాలి, తీసుకొని పోవాలి. అందువల్ల వాళ్ళ ఐదర్ పార్ట్నర్ ఆర్ అదర్ పర్సన్ వాళ్ళ డైలీ వేజ్ పోతుంది రెగ్యులర్గా అనే బాధలోనే 1 month తర్వాత వీళ్ళు ట్రీట్మెంట్ ఆపేస్తారు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక 3 to 4 months టైం, కానీ 3 monthsలో ఒక పర్సన్ సర్వైవ్ అవుతుంది కదా. 4 months తర్వాత ఆ ఆపోజిట్ పర్సన్ వాళ్ళ పనికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ ఎర్నింగ్ వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ఆ 4 monthsలో వాళ్ళకి అంటే ఫుడ్ వండి పెట్టడం కానీ, లేకపోతే డైలీ హాస్పిటల్కి తీసుకొని పోయి తీసుకురావడం, ఈ సపోర్ట్ అనేది చాలా అవసరం. లేకపోతే అది ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేది కాదు. క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది వెరీ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. ఫైనాన్షియల్గా కూడా ఆ ట్రీట్మెంట్ని భరించలేని వాళ్ళు చాలామంది ఉంటారు, రైట్? ఆ టైంలో ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఇది వచ్చింది, దీన్ని ఎలా ఎదుర్కోవాలి? ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా ఎట్లా దీన్ని ట్రీట్ చేసుకోవాలి అని. అంటే క్యాన్సర్ అనేది ఒకటి ఎమోషనల్ బర్డెన్, రెండు ఫైనాన్షియల్ బర్డెన్. ఓకే,
ఈ ఎమోషనల్ బర్డెన్ అనేది ఫ్యామిలీ సపోర్ట్ వల్లనే దాన్ని అధిగమించగలుగుతాం. ఇక రెండు ఫైనాన్షియల్స్. సో ఫైనాన్షియల్స్ అంటే కొంతవరకు అంటే ప్రైవేట్ సెటప్లో ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టయితే డెఫినెట్లీ కొంత ఖర్చు అయితే అవుతుంది. ఒకవేళ అది బేర్ చేయగలిగితే ఇట్స్ హ్యాపీ. లేదు ఒకవేళ బేర్ చేయలేను అనుకుంటే సో మెనీ ట్రస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి, లేదంటే ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ ఫ్రీ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో అక్కడైనా ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకొని డిసీజ్ను నయం చేసుకోవడం బెటర్. సో ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందని అంటే ఆ ఇంట్లో వాళ్ళు సపోర్టింగ్గా నిలబడకపోగా ఇంకా ఇది మన కర్మ వల్ల వచ్చింది అనే సూటిపోటు మాటలతో పాటుగా వాళ్ళు పెట్టేటువంటి డైట్ల విషయంలో కూడా రిస్ట్రిక్షన్స్ చేస్తూ ఉంటారు. సో అది మేము తీసుకోలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం అని చెప్తూ ఉంటారు. లైక్ క్యాన్సర్ పేషెంట్స్కి సపరేట్గా డైట్ అంటూ ఏమైనా ఉంటుందా? వాళ్ళు షుగర్స్ లాంటివి ఏమి తీసుకోకూడదు అంటారా? అట్లా ఏం లేదండి. అంటే క్యాన్సర్ పేషెంట్కి కొంచెం హై ప్రోటీన్ డైట్ మనం ప్రొవైడ్ చేస్తాము. ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు పేషెంట్ రిక్వైర్డ్ హై క్యాలరీస్. సో కాబట్టి ఆ హై క్యాలరీస్కు ఆ రిక్వైర్మెంట్కు తగ్గట్టుగా డైట్ అనేది సపరేట్గా ఉంటుంది వాళ్ళకి. సో అదొకటే కాకుండా కీమోథెరపీ అప్పుడు కొన్ని ఫుడ్స్ రెస్ట్రిక్ట్ చేస్తాము. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఫుడ్ తగ్గించడం కాదు, ఇంకా ఆ టైంలో వాళ్ళకి ఎంత ఎక్స్ట్రా ఫుడ్ ఇవ్వగలిగితే అంత బెటర్. సో అందుకే మేము మ్యాక్సిమం వాళ్ళకి డైలీ బాయిల్డ్ ఎగ్స్ తినడం కానీ లేకపోతే అదర్ హై ప్రోటీన్ డైట్స్ మేము అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మ్యాక్సిమం క్యాన్సర్ పేషెంట్స్ ఏంటంటే క్యాన్సర్ యొక్క స్వభావమే అది బాడీ యొక్క వెయిట్ తగ్గించి ఆకలి తీసేయడం. ఓకే. సో దాన్నే క్యాన్సర్ కకెక్సీ అంటాం. సో అందుకే మీరు ఏ క్యాన్సర్ పేషెంట్ చూసినా మ్యాక్సిమం వాళ్ళు పలచగా బక్కగా అవడం, అది క్యాన్సర్ బాడీలో ఉన్నప్పుడు అది మనిషిలో తెచ్చే చేంజ్ అనమాట అది. సో వాళ్ళకి ఆకలి పోతుంది, వాళ్ళు ఎంత తిన్నా కూడా ఓవర్ ద టైం ఫుడ్ వాళ్ళ వెయిట్ అనేది లాస్ అవుతూనే ఉంటుంది. సో అటువంటి టైంలో మనం ఎంత ఫుడ్ ఇస్తే అంత మంచిది. సో ఇప్పుడు పేషెంట్ ఫిజికల్గా ఎదుర్కొనే ఇబ్బంది కన్నా సో మెంటలీ ఎదుర్కొనే ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో హాస్పిటల్స్లో మీ ఆంకాలజీ డిపార్ట్మెంట్తో పాటుగా సో ఒక సైకాలజిస్ట్ హెల్ప్ కూడా ఎంతవరకు వాళ్ళకి లభిస్తుంది? లేదండి, అందుకే మా టీంలో మీరు అడిగిన రెండింటికి టీం మెంబర్స్ ఉంటారు. ఒకరు సైకో ఆంకాలజిస్ట్ ఉంటారు, 2 న్యూట్రిషనల్ సపోర్ట్ ఉంటారు, 3 కోఆర్డినేటర్, సో ప్లస్ కౌన్సిలర్స్. వీళ్ళంతా కలిపిన టీమే మాది. ఇప్పుడు అంటే క్యాన్సర్ మేనేజ్మెంట్ ఎప్పుడు సింగిల్ ఓన్లీ ఆంకాలజిస్ట్ డాక్టర్తోనే ఏది కాదు. సో మా వెనుక ప్లస్ ఆంకో ట్రైన్డ్ సిస్టర్స్ ఉంటారు. వీళ్ళంతా ఒక పెద్ద టీమ్. మా కింద 25 మెంబర్స్ ఉంటారు ఒక హాస్పిటల్లో. వాళ్ళు 25 మెంబర్స్ కలిసి ట్రీట్ చేస్తేనే ఒక పేషెంట్ ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది. సో అంత ఈజీ కాదు, బట్ అందరి రోల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఇంతకు ముందుతో పోల్చుకునేటప్పుడు ఇప్పుడు ట్రీట్మెంట్స్ బాగా ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి కాబట్టి సో పేషెంట్స్ వే ఆఫ్ థింకింగ్లో ఎలాంటి చేంజెస్ ఏమైనా వచ్చాయా? లేదండి, చాలా మందిలో పాజిటివ్ హోప్ వచ్చింది. సో ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మీరు చూసారు రష్యన్ వ్యాక్సిన్ వచ్చింది అన్నారు. అంటే అది జనాలలో ఏంటంటే ఒక హోప్ని ఇస్తుంది, అంటే ట్రీట్మెంట్ క్యూర్ పాసిబిలిటీ ఉంది అనేది. సర్వైవర్స్ అనేవి పెరిగారు. మీరు అప్పటికిప్పటికి అబ్జర్వ్ చేస్తే సో క్యాన్సర్ని బీట్ చేసి కంప్లీట్గా క్యూర్ అయిపోయి సో రొటీన్గా ఫాలోఅప్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. క్యాన్సర్ క్యూర్ అయిపోయి మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కన్న వాళ్ళు కూడా ఉన్నారు మా ఫాలోఅప్లో. సో దట్ ఈస్ అ బ్యూటీ. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అంటే సో ఇప్పుడు బిఫోర్ మ్యారేజే ఎవరైనా సరే యంగ్స్టర్స్ ఎవరైనా క్యాన్సర్ బారిన పడితే సో వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. మిమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు కదా, అసలు చేసుకోవద్దా అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. వాళ్ళకి మళ్ళీ తర్వాత సెక్షువల్ లైఫ్లో కానివ్వండి, లేదు అంటే ఈ పిల్లలు పుట్టడానికి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ అడ్డంకులు ఉండొచ్చు కదా. సో అప్పుడు కూడా మేము ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తుందేమో కదా అని అడుగుతూ ఉంటారు కదా, దానికి ఏంటి సొల్యూషన్ వాళ్ళకి? లేదండి, అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోవద్దు అనేది రూల్ ఎక్కడా లేదు. బట్ డిపెండింగ్ ఆన్ ద క్యాన్సర్ని బట్టి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ యూట్రైన్ క్యాన్సరే ఉందనుకోండి, సో వాళ్ళకి ముందస్తుగానే యూట్రస్ తీసేయాల్సి వస్తుంది. లేదు ఓవేరియన్ క్యాన్సర్ ఉంది, సింగిల్ ఓవరీ తీస్తాము, విల్ ట్రై టు ప్రిజర్వ్ అదర్ వన్. ఒకవేళ అది కూడా ప్రిజర్వ్ చేయలేకపోయాము అనుకోండి, బట్ ఓవరాల్గా అయితే మనం ఫీమేల్ జెనైటల్ ఆర్గన్స్ మొత్తం తీసేస్తాము. సో బట్ వాళ్ళు పెళ్లి చేసుకోవద్దని ఏం లేదు కదా. వాళ్ళు కాకపోతే ఏంటంటే సర్జరీ మ్యారేజ్ టైంలో బట్ ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఒకటి. 2, ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు ఏ స్టేజ్లో ఉంది క్యాన్సర్. సో 3rd స్టేజ్ 4th స్టేజ్ ఉందనుకోండి, వాళ్ళ సర్వైవల్ కొంచెం కాంప్రమైజ్ అవుతుంది. లేదు 1st 2nd స్టేజ్ అంటే కంప్లీట్ క్యూర్ అవుతుంది, నార్మల్ లైఫ్. ఇదేంటంటే వాళ్ళు పెళ్లి చేసుకునే ముందు పార్ట్నర్కి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. 2, వాళ్ళ ఫ్యూచర్ ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ అదర్ క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి, గోయింగ్ ఫర్ మ్యారేజ్ నెక్స్ట్ పిల్లల్ని కూడా కంటారు. బట్ ఈ క్యాన్సర్కి ఏవైతే జీన్స్
ప్రాబ్లం ఉంటుందో అవి వాళ్ళ పిల్లల్లో వచ్చాయా లేదా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఉంటుంది. ఓకే ఓకే. సో ఎందుకంటే క్యాన్సర్ అనేది జన్యుపరంగా ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో అది ఆపోజిట్ ఫ్యామిలీకి కానీ లేకపోతే పార్ట్నర్కి కానీ ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళలో ఈ జీన్స్ ఉన్నాయా లేదా టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ మ్యారేజ్ చేసుకోవడానికి క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఏ విధమైన ప్రాబ్లం లేదు. సో క్యాన్సర్ పేషెంట్స్కి జనరల్లీ ఏంటంటే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది బాడీలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుందని చెప్తారు కదా. సో ఆ ఇమ్యూనిటీ బూస్ట్ కోసం ఏం చేయాలని అంటారు తర్వాత ఫర్దర్గా రికవరీ కోసం, ఫాస్ట్ రికవరీ కోసం? లేదంటే అంటే సో మెనీ ఆల్టర్నేటివ్ థెరపీస్ ఉన్నాయి. అంటే మేబీ యోగా కానీ, మెడిటేషన్స్ కానీ, లేకపోతే ఫర్ ట్రీట్మెంట్ పర్పస్కి ఆక్యుపంక్చర్ కానీ, దిస్ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ అన్నీ అప్రూవ్డ్, సైంటిఫికల్లీ ప్రూవెన్ బెనిఫిషియల్ ఫర్ ద క్యాన్సర్ సర్వైవర్స్. వాళ్ళు ఏంటంటే పోస్ట్ సర్వైవర్ ఎనీహో అంటే స్మాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏదైనా కీమోథెరపీ కానీ రేడియోథెరపీ తీసుకోవడం వల్ల. సో అవి ఏవైతే స్మాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి ఒక 2 to 3 months ఉంటాయి. సో ఆ టైంలో పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం కానీ లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని ఆ 3 months మేనేజ్ చేసినట్టయితే పోస్ట్ 3 months మళ్ళీ ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. మీరు అన్నట్టు ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవ్వడం కానీ అవి ఏవి ఉండవు. సో రొటీన్ లైఫ్, నార్మల్ లైఫ్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అయితే భయం అనేది పక్కన పెడితే దేన్నైనా ట్రీట్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అనేదే ఇబ్బంది పెట్టే అంశం, రైట్? సో క్యాన్సర్ వచ్చిందని భయపడే దానికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ధైర్యంగా ఫేస్ చేయడానికి కనుక మనం ముందుకు వెళ్ళాలంటే డెఫినెట్గా దాన్ని మనం బీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.